మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా లో వోల్టేజ్ సమస్య రైతుల పాలిట శాపంగా మారింది. విద్యుత్ సరఫరా సరిగా లేక బోర్ల మోటార్లు నడవక పంట పొలాలు ఎండిపోతున్నాయని బీజేపీ పార్టీ వెల్దుర్తి మాజీ మండల అధ్యక్షులు నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. కలాన్ శెట్టిపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారితో పాటు ఇతర ఆరుతడి పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయని, ఈ సమయంలో వోల్టేజ్ కారణంగా మోటార్లు ట్రిప్ అవుతున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల అసలే మోటార్లు స్టార్ట్ కావడం లేదని, మరికొన్ని చోట్ల నడిచినా నీరుపైకి రాక మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. 6 కాలం కష్టించి అప్పులు చేసి పంట పండిస్తే చివరి దశలో నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రాత్రింబవళ్లు కరెంటు కోసం పొలాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం లేదు. సింగిల్ ఫేజ్ లో కరెంటు వస్తోంది, మోటార్లు కాలిపోతున్నాయి. రైతు పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా టేకుల్ వద్ద చివరి ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీలు నీటి మూటలుగానే మిగిలాయని విమర్శించారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు చేసి పూర్తి వోల్టేజ్ తో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండల వ్యాప్తంగా కరెంటు డిమ్ ఉండి వ్యవసాయ క్షేత్రాలకు ఇచ్చేటటువంటి కరెంటు డిమ్ ఉండి బోర్లు నీళ్ళు పోయకపోవడం ద్వారా నోట్లకు వచ్చిన పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకొని కొంచెం ఏం ప్రాబ్లం ఏముందో దాన్ని చూసి వెంటనే సరి చేయగలరని కోరుతున్నాం. అలాగే మోటార్లు కాలిపోతున్నాయి డిమ్ ఉండి. ఈ టైంలో ఒక 2 తాళ్ళు 3 తాళ్ళు అయితే అయిపోయే మూమెంట్లో మోటార్లు కాలిపోతే ఇప్పుడు పీకి దించే లోపలనే పొలాలు ఎండిపోతాయి. కాబట్టి వారిపైన రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మేము రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి అధికారులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ స్పందించి ఇమ్మీడియట్లీ కరెంటు ఎందుకోసం డిమ్ వస్తుందో దాన్ని యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.